హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒరిస్సాలో ఉన్నటువంటి నావాడ వ్యూ పాయింట్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈ నావాడ వ్యూ పాయింట్ అనేది మనకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో అయితే ఉంటుంది. అసలు ఈ వ్యూ పాయింట్కి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా సరే ఒక ట్రిప్కి వెళ్తున్నారు అనుకుంటే మ్యాక్సిమం కరెక్ట్ రూట్ని ఎంచుకుంటారు. బట్ మా అదృష్టం ఏంటో కానీ మేము ఎప్పుడు ట్రిప్లు వేసినా సరే అన్ని రాంగ్ రూట్లో పడుతూ ఉంటాయి. సో మేమైతే గూగుల్ నమ్ముకుంటూ వెళ్ళాము. ఆ గూగుల్ అనేది మమ్మల్ని చాలా తిప్పలైతే పెట్టింది. సో ఈ తిప్పలన్నీ మీరైతే ఈ వీడియోలో చూడవచ్చు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మేమైతే ఈ ట్రిప్లో ఎన్ని కష్టాలు పడ్డాం అనేది మీకైతే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ట్రిప్లో కష్టాల విషయం పక్కన పెడితే వ్యూ పాయింట్ అనేది మాత్రం చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. నేను ఇంతవరకు చూసిన వ్యూ పాయింట్స్లో ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, మనం ఈ వ్యూ పాయింట్ వెళ్ళామనుకోండి మార్నింగ్ టైంలో మేఘాలు అనేవి ఎలా ఫ్లో అవుతాయి అంటే మనకి గాలి ఎటువైపు అయితే వీస్తుందో అటువైపుకి ఆ మేఘాలు అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే ఈ కొండ మీద నుంచి మనం కిందకు చూసాం అనుకోండి చుట్టుపక్కల కొండలు అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఆ కొండల మీద నుంచి మాకు దగ్గరలో వంశధార నది అనేది ఉంటుంది. ఆ వంశధార నది అనేది వంపులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది. సో అట్లా ప్రవహించే ఆ నది అనేది మనకి చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మేము ఇంతకుముందు చాలా వ్యూ పాయింట్స్కి అయితే వెళ్ళాము, కానీ అక్కడ ఏంటంటే కింద ఉన్నటువంటి ఆ పొలాలు ఇవన్నీ కనిపించేవి, కానీ ఇట్లా అట్రాక్షన్ అయితే అంత అనిపించలేదు మిగిలిన వ్యూ పాయింట్స్లో. ఈ వ్యూ పాయింట్లో అయితే మాత్రం చాలా ఎంజాయ్ అయితే చేసాము. సో ఆ ఘాట్ రోడ్ కానీ లేదంటే చుట్టూ ఉన్న నేచర్ కానీ మనకి చాలా అందంగా అయితే ఉంటుంది. మనం ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ట్రిప్ని వేద్దాం అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్లు ఇది ఒకటి అవుతుంది. అండ్ పిక్నిక్ స్పాట్స్లో కూడా ఇక్కడికైతే మనం పైకి వెళ్ళి కుకింగ్ అవన్నీ చేసుకోవచ్చు. స్పేస్ కూడా చాలానే ఉంటుంది వ్యూ పాయింట్ దగ్గర. అండ్ హిల్ మీద చూసుకున్నా సరే ఫ్లాట్ ఏరియా ఉంటుంది. టైంపాస్ చేసుకోవడం కూడా కొంత ఏరియా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కపుల్స్ విషయంలోకి వచ్చామనుకోండి, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ లేదంటే లవర్స్ కానీ వీళ్ళు ఎవరైనా సరే ఈ ఏరియాకి వెళ్ళి ఎంజాయ్ అయినా చేయవచ్చు. ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. సో అక్కడ మనకి చాలామంది తిరుగుతూనే ఉంటారు దగ్గరలో. ఏమైనా అవసరం ఉన్నా సరే మనకి వాళ్ళ నీడ్ అనే అవసరం ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ అదే కాకుండా ఈ ఏరియాలో ఒక ప్రాబ్లం ఏంటంటే దగ్గరలో మనకి ఏ షాప్స్ కానీ విలేజెస్లు కానీ అయితే ఉండవు. మనకి కొండ కిందకు వచ్చిన తర్వాతే ఒక విలేజ్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మనం ఏమైనా కావాలంటే తీసుకువెళ్ళాలి. లేదనుకుంటే మాకు దగ్గరలో హడ్వేంగ్ అనే విలేజ్ ఉంటుంది. అక్కడ నుంచి ఇది 7 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అక్కడ మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా డ్రింక్స్ కానీ ఏమైనా స్నాక్స్ కావాలనుకుంటే అక్కడ ఉంటాయి. అక్కడ నుంచి మనం కొనుక్కొని అయితే తీసుకుని వెళ్ళొచ్చు ఇక్కడికి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరైతే మాత్రం పక్కగా ఎవరినైతే అడిగి అయితే వెళ్ళండి. ఎందుకంటే మనం పర్లకిం సైడ్ నుంచి వచ్చామనుకోండి పక్కగా అది రాంగ్ రూట్ అనేది చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. అడ్బింక్ నుంచి వచ్చే వాళ్ళకైతే పర్వాలేదు, నార్మల్ రూట్ చూపిస్తుంది. మేము రిటర్న్లో వచ్చే రూట్ చూపిస్తుంది. అట్లా కాకుండా మనం పర్లకిం నుంచి వస్తున్నాము గూగుల్ మ్యాప్స్ని ఫాలో అయితే మాత్రం చాలా రిస్క్లో పడతారు. మాలాగని మేమైతే మధ్యలో ఇరికిపోయాము. రాళ్ళ మధ్యలో మా స్కూటీ అనేది ఇరికిపోయింది. అది రాళ్ళ మధ్యలో ఎక్కట్లేదు. ఇంకా మళ్ళీ దిగి దాన్ని పైకి అయితే ఎక్కించినాము. సో అలా ఎవరైనా ఇబ్బంది పడకుండా ఉండాలనుకుంటే మాత్రం ఇఫ్ ఇన్ కేస్ మీరు అడ్బింగ్ నుంచి వస్తే పర్వాలేదు. ఒకవేళ మీకు మ్యాప్లో డౌట్ ఉంది అనుకుంటే డౌన్లో మీకు స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక విలేజ్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి, రైట్ అయితే తీసుకోవద్దు. మేమైతే రైట్ తీసుకున్నాం. అందుకే మేము రైట్ తీసుకొని ఇబ్బందులు పడ్డాం కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే మొత్తం సేమ్ మిస్టేక్ అయితే చేయొద్దు. మధ్యలో చాలా ఇబ్బందులు అయితే పడతారు. సో గాయ్స్, ఇక్కడ చూడండి, నేను ఎటువంటి ఎడిటింగ్స్ చేయకుండా ఎటువంటి డిలీట్స్ చేయకుండా మొత్తం వీడియోని అయితే పెడతాను. సో ఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి మన విర్చువల్గా మీరు రియల్ ఎక్స్పీరియన్స్ని పొందాలనుకుంటే మాత్రం పక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మంచి ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. మా ట్రెక్కింగ్లో మా కష్టాలు చూస్తే మాత్రం మీకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. అసలు ఈ వ్యూ పాయింట్కి ఎలా వెళ్ళాలి అంటే ఎవరైనా సరే ఓన్ వెహికల్లో ఉంటే మాత్రం ఇక్కడికైతే వెళ్ళగలం. ఇక్కడికి ఎటువంటి బస్ ఫెసిలిటీ అయితే ఉండదు. అసలు ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు ఎలా వెళ్ళాలి అంటే, సో మనం అడ్బెంగ్ వచ్చామనుకోండి, అడ్బెంగ్ నుంచి రైట్ సైడ్ అయితే రోడ్డు తీసుకోవాలి. రైల్ క్రాసింగ్ వస్తుంది. రైల్ క్రాసింగ్ దాటిన తర్వాత అక్కడ నుంచి మనకి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో నావాడ అనే విలేజ్ ఉంటుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. అదే కాకుండా మనం పర్లకిం సైడ్ అంటే ఒరిస్సా సైడ్ నుంచి వచ్చామనుకోండి, ఒరిస్సా సైడ్ నుంచి వస్తే మనకి ఫస్ట్లో రైట్ సైడ్ ఒక వ్యూ పాయింట్ అయితే త్రోవ చూపిస్తుంది. దయచేసి ఆ త్రోవని అయితే తీసుకోండి. బట్ కొద్ది ముందుకు వచ్చిన తర్వాత ఒక 3 km దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకోండి. అక్కడ గూగుల్ మ్యాప్స్లో రైట్ సైడ్ చూపిస్తుంది, దాన్ని అయితే తీసుకోవద్దు. సో స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్ నుంచి పైకి వచ్చామనుకోండి డైరెక్ట్ మన ఘాట్ రోడ్ వస్తుంది. ఆ ఘాట్ రోడ్లో పైకి వచ్చితే సింపుల్గా మనం కొండ అయితే హిల్ మొత్తం ఎక్కేయచ్చు. ఘాటి ఉంది కానీ తెలుస్తలేదు, చూసినావా? అలాగే ఎక్కించుకెళ్ళిపోతాను ఘాటి. ఒకేసారి ఘాటి ఇవ్వకుండా అలా కొద్ది ఘాటి ఇచ్చాడు. చిన్నకైనా బాగుంది కదరా.
చూడు మనం ఎప్పుడు ఎందుకు రాలేదురా? మనం దూరమే పెట్టాం ఫోకస్, అంత దూరమే పెట్టాం, దగ్గర ఉంచుకొని వదిలేసినాం. ఇంత దగ్గరలో ఉందంటే మనం వెళ్ళిపోయి వస్తున్నాం కదా. ఎక్కడ వచ్చినాం సెల్ఫ్ ఆఫీస్ వచ్చిండే డైరెక్ట్. ఇంకా ఆయిల్ సేవ్ కానీ హార్న్ అవుట్ పెట్టుకోవాలి, పెట్టుకోవాలి. చూడు అదే టర్నింగ్ అని చూడు జాగ్రత్త. వర్క్ అవుతుందా? నైట్ ఉన్నా ఈ రన్నింగ్ మీద కూడా ఎక్కేస్తారు, లాగేది గ్రేట్. అది గ్రేటర్ ఆ బళ్ళు ఎక్కితుంది అవి ఎక్కేస్తాయి టర్నింగ్ దగ్గర. చిన్న టర్నింగ్ బండి మీద తిరగడానికి కష్టం. అవునవును, అవి ఆపి తిప్పాలి కదా, కష్టమే దానికి కూడా. వీళ్ళ దగ్గర డ్రైవింగ్ చేయడానికి ఎక్కడ చేస్తారు అంతే. పొరపాటును మిస్టేక్ తెచ్చామనుకో అసలు వెళ్ళిపోతావు, లోయలోకి వెళ్ళిపోతావు. గాడి తిరగబడి ఆ బండి ఎక్కలేకపోతుంది, ఆ బండి ఎక్కట్లేదు, నడిపించుకొస్తాను. ఎక్సెల్ 100 ఎక్కుద్ది కదరా, అంటే పాత బండి ఏమో ఎక్కేస్తుంది. పాత బండి ఉన్నా అదే కంప్లైంట్ ఉండడం. ఈ 200 meters కీప్ లెఫ్ట్ అంట, లెఫ్ట్ రోడ్ అంటే తీసుకో. స్ట్రైట్ అంతే, స్ట్రైట్ వెళ్ళిపోవడమే. రైట్ రోడ్ కాకుండా స్ట్రైట్ వెళ్ళిపో. రైట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది, ఆ రోడ్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్ళిపో. స్ట్రైట్ రోడ్ పైకి వెళ్తాం, లేకపోతే ఇంకా చూద్దాం. అటు వ్యూ పాయింట్ ఇటు చూపిస్తాడు 1.6 ఏమో ఇచ్చి వస్తుంది. ఇదిగో ఇటు చూపిస్తాడు. సరే ఇటు వెళ్ళొద్దామా, కానీ ఇటు కూడా వెళ్దాం తర్వాత, ఓకేనా? అటు చూపించిందని ఫస్ట్ అయితే వెళ్దాం, దాని తర్వాత మనం వావ్ మెల్లగా అడుగుదమ్మా. ఏంటి నావాడ వ్యూ పాయింట్ ఇక్కడేనా? నావాడ వ్యూ పాయింట్, వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ ఇక్కడేనా? ఓకే. చూడరా రోడ్డు కొద్దిగా బాగాలేదు, అవుతుంది బండి, జారిపోతుంది టైర్లు మంది, అది మెయిన్ ప్రాబ్లం. స్కూటీ కొన్నది ఏదైనా అందుకే ఆగు లాగారు కదా. లాగినారులే, ఎక్సలేటర్ గట్టిగా ఒక జారుతుంది టైరు, అలాగే తీసుకెళ్ళి. అమ్మో ఓకే ఓకే ఫైన్ ఫైన్లే. ట్రక్కింగ్ అంటే ఇలానే ఉండాలి మరి, ఆ మాత్రం ఉండే టైర్లు. మొన్న అయితే నాది 8కి వెళ్ళినాడు అదేవా, 8కి వెళ్తే పడుతుంటే గడ్డి ఉంటుంది, టైర్లు తిరిగేసినాయి, గిర్ర తిరిగేస్తున్నాయి మధ్యలో. మంది వాటర్ వస్తున్నాయి, పైన వాటర్ వస్తుందేనేమో, ఎక్కడి నుంచి వాటర్ వర్షాలు పడుతున్నాయి కదా, వస్తాయి. ఇగో వాటర్ ఇద్దామా? లెఫ్ట్ అంట, ఇక్కడ లెఫ్ట్ దేవా పైకి. గాడి ఇంకది ఎక్కించి, గాడి ఎక్కించి స్ట్రైట్ 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 స్ట్రైట్. ఏమో మరి నాకు మ్యాప్ అలాగే చూపిస్తుంది మరి. జాట్రై పొరపాటు మిస్ చేసినామంటో ఓయే అంత. అది హ్యాపీ న్యూ ఇయర్ అయిపోతుంది మనకిద్దరికి. హ్యాపీ న్యూ ఇయర్ కదా, రేపు రక్షాబంధన్. అదే హ్యాపీ రక్షాబంధన్ అయిపోతుంది. వాళ్ళు వచ్చినారు ఇటు
లెఫ్ట్ రైట్కి వెళ్తుంది, రైట్కి బండి రైట్కి. గుడ్, బాగానే డ్రైవ్ చేస్తున్నావు దివ్వా, పర్లేదురా. ఎన్ని కష్టపడుతున్నా బండి ఈ రాళ్ళల్లోనా బురదలోనా కదా. అది వచ్చింది దానికోసం అనుకుంటుంది, అరే నాకు 3 లీటర్లు ఆయిల్ వేసినావు కానీ 30 కిలోమీటర్లకి ట్రెక్కింగ్ చేస్తున్నాం, ఇంకా వాడుతున్నాం అనుకుంటుంది అది. మామూలు ట్రెక్కింగ్ లేదు, బాగానే ఎక్కిసిందిరా బురదలో. ఓ ఏదో ఊరు ఉంటుందా లెఫ్టా చూడు, ఇంకా సైడ్ వెళ్ళిపో. 700 మీటర్స్ ఉంది. ముస్లిమ్మా, హాయ్ ముస్లిమ్మా, బాగున్నావా? కోడి పిల్లలు మట్టించుకుని ఆయన చంపేస్తుంది అది. నెక్స్ట్ లెఫ్ట్ ఉంటుందివా, నీకు ఎప్పుడో చెప్పిన కోడి పిల్లలు మట్టించుకురా చెప్తారు మన నాన్న. పాము ఇంకా అలాగే మనిషి నడిచినంత తావచ్చేస్తుంది కదరా. వర్షం పడితే కష్టమే రాదా, వర్షం పడితే వర్షం తోని రావడం కష్టం. ఇప్పుడు ఇలాగ ఓకే, రాళ్ళు ఉన్నాయి దివ్వా, పర్లేదు. నీకు బురద ఉంటే బండి ఇదివరకు మనం రాను మనకి బురద లేకుండా కదా రాళ్ళు పోయినాయి కాబట్టి పర్లేదు. బురద ఉంటే మన బండి ఎందుకు రాదు, నడిచి రావాల్సింది అంతా. నా వల్ల కాదే, ఒకవేళ ఎక్కువ వర్షం పడినా సరే వాటర్ అంతా జాడుతూ ఉంటుంది. బండి స్కిడ్ అయిపోతుంది. నా చూసాం ఇది అంతా నాచే, ఇది రాయి మీద బండి స్కిడ్ ఏంటంటే ఇంకా మరి లేదు. ఎక్కడి నుంచి వెళ్ళదురా ఇంక బండి ఆప. ఇంకా అమ్మ నుంచి నడిచి వెళ్ళాల్సిందే. వచ్చేసినాం రా, ఇంకో కొద్దిగా వెళ్ళాలి. ఇదే ఇగో అది ఎక్కువ వరకు బండి చూపిస్తుంది, ఇక్కడ నుంచి కొద్ది వాక్ చూపిస్తుంది. గాయస్ ఎక్కువ వరకు అది బండి ఎక్కింది, ఇంక కొద్దిగా ఎక్కలేదు, రాళ్ళే ఉన్నాయి. ఎరా సింగిల్ అయినా వద్దులే, ఎందుకు అంత కష్టపడ్డాను దానికి రాళ్ళ మీద. ఇక్కడ నుంచి బండి కింద తీసుకెళ్ళడం కష్టమైపోద్ది అప్పుడు. మళ్ళీ దెబ్బ చూడరు, నాచు అంత ఉంది ఇక్కడ, ఫుల్ నాచు పట్టేసింది. అది బాగుందిరా ఈ పాయింట్. ఆ బారగడ్డలు ఆ రోడ్డు బాగా తీసినారా. సౌత్ వెస్ట్ అంట. 300 మీటర్స్ ఇంక నడాలా. ఇది మనకు అసలైంది. ఇప్పుడు బండి మీద వచ్చినాం కానీ ఈ 300 మీటర్స్ ఎక్కడైనా సరిపోద్ది. ఇది అలాగరా, ఎక్కించు జాగ్రత్త ఎక్కించు. ఎక్కట్లేదా? రాయింది కింద, రాయింది ఎక్కదా అది. వీళ్ళకి అసలు ఎక్కద్దేవా. సరే ఇట్రా, అటు ఫ్రంట్ వీల్ అలాగట్టు, కొట్టు ఎక్సైటర్ ఇయ్యి. అలాగే ఎక్కడ పెద్దరా అసలు ఎక్కదు. రే నువ్వు బండి మీద ఉంటే గ్రిప్ ఉంటుందిరా మనకి, బండి మీద ఉంటే నీకు గ్రిప్ వస్తుంది. లేదా నువ్వు పట్టుకుని నేను తీస్తా.
ఎక్కరా చెప్తా వదిలే వదిలే స్టాండ్ ఏమి వాళ్ళు ఎక్కదరా కష్టాలే కష్టాలు అయిపోయింది అయితే ఫ్రంట్ బ్రేక్ పెట్టిస్తావు నువ్వు స్టడీ ఎక్కించు కొంచెం వెనక్కి వెళ్ళి రాని అడిగిపోతుంది ఇక్కడే ఎక్కిద్మా నీకు అలాగే ఎక్కించమని చెప్పాను మరి రాయి అడ్డగి ఇలా బాగానే ఉంది ఆయన ఎక్కితే ఒకసారి వీడియో ఆపేసి కొంచెం వెనకాల గ్రిప్ పెట్టి ఇస్తే ఎక్కిపోద్దాం ఎక్కితే పని అవ్వద్దు దిగేసే వెయిట్ ఉండిపోద్ది కదా గుర్తుందా నీ బండి టైర్ మొత్తం అదిగిందిరా ఎక్కుదా మెల్ల సిల్సు టైర్ టైర్ మొత్తం అరివే లెఫ్ట్ అని చూపించకమ్మ అది లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్ళిపోనమ్మా రైట్ వెళ్ళాలా అంటే తార్ రోడ్ వస్తుంది కదా అది నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కొత్తూరు వెళ్ళగలరా ఎక్కడ నుండి చెప్పాను కదా అలాగే ఉందని తోవా అంతే అంటావు పర్లేదు ఇది అలా దించడానికి దించవచ్చు దిగిపోద్ది ఎక్కడానికి కష్టం కానీ ఇప్పుడు ఆ రోడ్డు రావాల్సిందేమో మనం మీరు రైట్ సైడ్ పోవాలా లెఫ్ట్ సైడ్ ఈ పాయింట్ అదేరా ఈ పాయింట్ కదా అదిరా పాగు ఇంకా ముందుకెళ్ళాలి అంత హైట్ అవసరం మామూలు అక్కడి నుంచి పట్టుకో చాలు వావ్ సూపర్ దెబ్బ చూడరా ముందుకి అటు సైడ్ పెట్టరా సైడ్ పెట్టాను కదా అది చూడరా వావ్
మేఘాలు మేఘాలు. ఇక్కడ ఆపుదాం సార్ బండి. పాయింట్ ఇట్లా నువ్వు డ్రైవ్ చేయని పట్టుకుంటే ఇక్కడ నుంచి నేను తీస్తా. బాగుంది ఇది. అదే మా ముందే లొకేషన్. కరెక్ట్ లొకేషన్ ఇది చూడు. ఆ కింద డౌన్ అయిపోవడం మరి ఉండదు ఇంకా మన కిందకి. వావ్ ఏ తమ్ముడు వ్యూ పాయింట్కి వచ్చేసినాం రా మనం. మొత్తానికి టైర్లు అన్నీ అరగొట్టేసినాం. టైర్ చూడండి సగం అయితే అరిగిపోయింది. ఎరా మా తమ్ముడైతే మొత్తానికి షూటింగ్లు బిజీ అయిపోతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళ బాబా పెట్టేస్తాడు స్టేటస్. ఎరా వావ్ కొద్దిసేపు కూల్, దానికి ఇంజిన్ కూల్ అవుతుంది. కథలు బాగానే పడుతున్నావురా. ఇదే కరెక్ట్ లొకేషన్. కిందకి వెళ్తే నీకు ఫాగ్ బాగా కనిపిస్తుంది దేవా. ఈ పైకి వెళ్తున్నారు దేవా, అటు వెళ్దామా? ఆ పైకి అటు వెళ్తున్నారు చూడు, ఈ కింద ఉంది. తీ బండి తీ, సెల్ఫ్ చేయకు మామూలు తీసేసి ఆగు. హాల్ రా, నాలుగు ఎదురుకి వెళ్ళక ఎక్కువ తీయద్దాను ఇవి. అలాగే వెళ్ళి అడ్డగెట్టు బండి ఎక్కట్లే బండి పాప. మళ్ళీ వాళ్ళు చూడడానికి వచ్చారు అయితే ఎక్కట్లే. ముందుకెళ్ళి అట్లా కట్టా. సరేనా? సరే, అది జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోదాం. తీసుకెళ్తాం. ఇది అయిందిరా, తెగిపోయినట్టు. వెళ్తాం మీదకి. పైకి వెళ్దామా అంటున్నా. ఈ పక్కన పెట్టు బండి, చూద్దాం. అలా ముందుకెళ్ళి టర్నింగ్ దగ్గర. సరే ముందుకు పోదు. కానీ ఫాగ్ మంచి వస్తుంది ఆ చెట్టు దగ్గర చూడు. అదే కదా మొత్తం ఫాగ్, ఏం కనిపించలేదు కింద అసలు. ఇదంతా ఊరి ఊరి రోడ్డు కూడా కనిపించలేదు ఇక్కడ. అట్లా గిట్టేద్దాము ఎట్లా సైడ్కి వస్తుందండి. ఫాగ్, దిస్ ఈజ్ ఫాగ్. కొండలు కొండలు ఫాగ్. తమ్ముడు నాకు వీడియో తీవా ఇక్కడ. వావ్, మేమైతే ప్రజెంట్ అయితే వాటర్ ఫాల్స్, ఇది వాటర్ ఫాల్సా, ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. చూడండి ఈ పాయింట్ చాలా అద్భుతంగా అయితే ఉంది. మేము మాత్రం రాంగ్ రూట్లో వచ్చాం. రాంగ్ రూట్ గమ్యాన్ని చేరుకున్నాం. మొత్తం గమ్యాన్ని చేరుకున్నాం, కానీ కష్టాలు అయితే చాలా పడ్డాం. బండి టైర్లు అయితే అరగొట్టేసాం. వావ్ నైస్. కింద కనిపిస్తున్నవన్నీ పొలాలు. ప్రజెంట్ అయితే అన్ని నాటేసేసారు వీళ్ళందరూ. సో మనకి అంతా బాగా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇదంతా ఫాగ్ పైకి బాగా వస్తున్నారు. ఏసీలా ఉందరా. తీసుకెళ్ళి ఇంటికి కొంచెం కొద్దిగా ఏసీ అయితే బండ్లు దిక్కులే వెనకలు కొద్దిగా. వావ్, పక్కనే ఇక్కడ అతి గుద్దితే మన బండి డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీ దిగి తాళం కూడా తీయలేదు మనం. ఆడొచ్చట ఆడ బండి తీసి మన బండి తీసుకెళ్ళిపోతాం. మెల్లగా కరగని. వావ్, అక్కడ మాత్రం మంచి ఫాగ్ వస్తుంది. వా ఏమైందిరా? చిరు చిరుకైనా అలాగే ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మనకి నావాడ వ్యూ పాయింట్ ఉంది కదా. సో నావాడ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము మనం. ఎక్కడ ఉంది అది చెప్పాలి కదా క్లియర్. ఇదో దీన్నే నావాడ వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ఈ కొండ మీదకి వచ్చి మనకి చుట్టూ ఫాగ్ ఉంటుంది. ఫాగ్తో పాటు కింద ఉన్నటువంటి పొలాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి పొలాలు అనేవి చాలా అందంగా సీనరీగా అనిపిస్తుంది ఇక్కడ. చూడండి ఇదంతా బ్యాక్ సైడ్. సో ఇక్కడ రావాలనుకుంటే మనకి 2 వేస్ ఉంటాయి. ఈ 2 వేస్లో ఆ విలేజ్ నుంచి రైట్ సైడ్ తీసుకోవద్దు. మేమైతే అట్లనే వచ్చాము. సో బండి చాలా స్ట్రగుల్ అయితే అయ్యింది. ఘాట్ రోడ్ ఎక్కువగా స్టోన్స్ అవన్నీ ఉంటాయి.
అలా కాకుండా స్ట్రైట్కి వచ్చి రైట్కి వచ్చామనుకోండి ఈ వే వస్తుంది, ఈ ఘాట్ రోడ్డు. ఇలా వచ్చేస్తే మనకి చాలా బెటర్, సింపుల్గా వచ్చే పైకి అనుకుంటే ఇలా అయితే వచ్చేసండి బెటర్. హ్యాపీనా? వ్యూ పాయింట్ అలా చూపించి కావచ్చు. ఈ లోయ బాగుందివా, ఆ రోడ్డు ఇలా కొడితే బాగా వస్తుందా? వచ్చిందా? వావ్ వావ్. బండి ఎక్కిందా? ఈ పని మాత్రం మనం వచ్చిన ఇక్కడ ఫుల్ ఫాగ్ ఉంటుంది. కరెక్ట్గా మనం వచ్చినాక వచ్చింది చూసినావా? ఇప్పుడు కొంత తెలిపింది కానీ అప్పుడైతే ఫుల్ వచ్చింది ఫాగ్. ఇంకా అలా అటు నుంచి ఫాగ్ కొద్దిగా వస్తుంది, వెయిట్ చేయాల. సో మేఘాలు అనేవి అలా వస్తూ పోతూ ఉంటాయి. సో మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే వేరే మేఘాలు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మా మెగా డ్రైవర్ బండి తీస్తాడు. సో జాగ్రత్త కిందకి వెళ్ళిపోదాం. తమ్ముడు నల్ల జీతం నాకు ఇచ్చేది డ్రైవింగ్కి. ఇచ్చేస్తాను డ్రైవర్ జీతం ఇచ్చా. డ్రైవర్ జీతం ఇచ్చేస్తాను. 50 వెళ్ళిపోతుంది. 50కి వెళ్ళిపోతుంది కానీ బ్రేకులు పట్టు, కిందకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. మరి కిందకే కదా వెళ్ళాలి. అలా వద్దు, మధ్యలో ఆగాలి. ఫోటోలు తీసుకుని మాట్లాడుతుంది ఎక్కడైనా ఈ పైనుంచి చిన్న ఫోటోస్ పెడదాం. అతలికి ఎట్టిగా అది ఆ రోడ్డు వచ్చిన రోడ్డు ఏంట్రా చూసి అక్కడ నేను కొత్త రోడ్డు వేసినా ఎలాగని. అవును, కొత్త రోడ్ నుంచి ఇటు రావాల్సిందిరా మనం. దివస్ సూపర్ ఉంది ఈ రోడ్డు. ఇక్కడ నుంచి ఫోటోలు తీరా. ఈ రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇదంతా ఫుల్ ఘాట్ రోడ్డు. షార్ట్ పెట్టి అడ్డ పెట్టి ఈ ఘాట్ రోడ్ ఎక్కాలంటే బండికి జనక్ బాయలు బాచే అవుతుంది. డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవచ్చురా. అడ్డకి దించే బండి. దివా మన ఏరు. ఓ అక్కడ కొద్దిగా ముందుకు కనిపిస్తుంది చూడండి, అది వంశధార నది. ఇక్కడ నుంచి పైన చూసుకుంటే వంశధార నది కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బాగానే ఉందిరా. వావ్, ఏ చూడరా, ఇలా వెళ్ళి అటు సైడ్ నుంచి కర్ర తిరిగి ఆ ముందుకు వస్తుంది చూసినావు నది. అన్ని కొండల పక్కలే వెళ్తుంది అది నది, మధ్యలో వెళ్ళి బాగా కనిపిస్తుందిరా ఇక్కడ నుంచి. వావ్ బాగుంది. అడలి దానికంటే చాలా బాగుంది కదరా. అడవిలో ఏం లేదు అలాగైతే, ఇంకా అంత కనిపించదు. కానీ ఇదైతే ఇంకా ఆ నది కనిపిస్తుంది, ఇల్లులు ఇవన్నీ బాగా కొండలు ఫాగ్ వచ్చింది, బాగుంది ఇది. అక్కడ మనకి ఓన్లీ రిజర్వర్ గట్ట ఒకటే కనిపించింది కదా. బాగుంది ఇది. ఇంతవరకు దీన్ని మిస్ అయిపోయాం రా మనం. సో గైస్, ఎవరైనా దీన్ని విజిట్ చేయకపోతే మాత్రం విజిట్ చేయండి పక్కాగా. సో చాలామంది అడవి వ్యూ పాయింట్ ఇవన్నీ వెళ్తూ ఉంటారు, కానీ దాంతో పోల్చుకుంటే 99% చాలా బెటర్ ఈ వ్యూ పాయింట్. సో మనకి వంశధార నది కానీ ఆ కర్వ్స్ ఉంటాయి, అది ఎట్లా ఫ్లో అవుతుంది అంతా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, ముందుకెళ్తే రైట్ సైడ్లో ఆ ఫాగ్లో మీకు దీంట్లో కెమెరా అయితే అంత కనిపిస్తుంది, లైట్ కనిపిస్తుంది. వ్యూ పాయింట్ నుంచి అయితే ఫుల్ అందంగా అయితే కనిపిస్తుంది. ఈ ఫాగ్స్ ఇవన్నీ ఉండి ఈ విలేజ్ కూడా మనకి చాలా అందంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఇదంతా. ఏం చెప్తున్నావు రా నన్ను? ఇడే మా తమ్ముడు. బ్రేక్ పట్టి తిప్పకపోతే మనం తిరిగిపోతాం. ఆవిడ ఏది వచ్చింది కదా, ఆవిడ వచ్చింది కదా, ఆవిడ వెళ్ళిపోయింది. ఎప్పుడు క్లాస్ అయిపోయింది మనల్ని. ఇప్పుడు ఇందాకలే ఫోటో దిగుతున్నప్పుడు దేవా ఫాగ్ ఉన్న దగ్గర స్లో చెయ్యు, మళ్ళీ ఫాగ్ వస్తుంది పైకి. అదే ఫాగ్ వస్తుంది, ఇక్కడ స్లో చెయ్యి, ఫాగ్ అని చూపిస్తా. ఫాగ్
దిస్ ఈజ్ ఫాగ్ కమింగ్. ఇంకా అలా పద కింద పదా, స్లో చేసుకుంటే పద. మొత్తం ఫాగే ఉంది ఈరోజు. సో రైనీ సీజన్లో మనం వ్యూ పాయింట్స్కి వెళ్తే మాత్రం ఫాగ్ అనేది ఎక్కువగా వస్తుంది. సమ్మర్లో అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. రైనీ సీజన్లో మనం పోయామనుకోండి, ఎప్పుడు పోయినా సరే ఇట్లా ఫుల్ ఫాగ్ అనేది ఉంటుంది. మేమైతే ఇప్పుడు ఆల్రెడీ 10 అయిపోతుంది కానీ ఫాగ్ ఉంది. అది ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చామనుకోండి ఇంక ఏరియా అయితే కనిపించదు, అంత ఫాగ్ ఉంటుంది. సో ఇంత టైంలో కూడా ఇంత ఫుల్ ఫాగ్ ఉంది చూడండి. ఇదంతా ఫాగే ఉంది ఇక్కడ. మొత్తం రోడ్డు కూడా అంతగా ఏం కనిపిస్తలేదు, ఎట్లయితే కనిపిస్తుంది అంతా. ఇంతకుముందు మీరు చూసుకుంటే ఈ పైనుంచి పొలాలు కనిపించినాయి, ఇప్పుడు ఆ పొలాలు కూడా కనిపిస్తలేదు ఫాగ్కి. రైట్ సైడ్ ఉన్నావురా నువ్వు, పైనుంచి ఎవడని వస్తే ఎవడని వస్తే పోతాం. స్లో ఫాగ్ స్లో వెళ్దాం. ఫుల్ ఫాగ్. పద నువ్వు ఒక చేతి వీడియో తీసుకొని దాంట్లో ఎట్టే, సరేనా? నాకేదో తేడా కొడుతుంది స్వామి. ఫుల్ ఫాగ్, కొండ మొత్తం ఫాగే ఇక్కడ. అంటే బస్సింగ్ కాదు, పొగ అని అర్థం. ఆఫ్ చేయరా, ఇక్కడ గోడ కొడలేదు. అవును గోడ అట్టచ్చు కదా రేడు. బైక్లు వస్తే మధ్యలో డైరెక్ట్ వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ జాతరలు ఉంటారు నాకేం తెలుసు. స్లోకి వెళ్ళరా, సూపర్ ఉందిరా. అరకులో కూడా ఇంత ఇది రాదు కదా. అరకులో మొత్తం ఎండ వచ్చేస్తుంది. ఇక్కడ చూసాను ఎంత టైం అయినా సరే 10 అయినా సరే ఇంకా ఫాగే ఉంది ఫుల్గా. స్లో చేద్దామా ఇక్కడ ఫుల్ ఫాగ్ ఉంది. ఇదంతా హిల్ మీద ఫాగ్ని చూసుకుంటే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, నోట్ వేస్ట్ యువర్ టైమ్. ఆంధ్ర ఓ పాయింట్ మనకి ఎందుకు ఇలాంటి పాయింట్లు తెలియవు. వా ఎట్టే అట్లెట్టే నువ్వు. బ్రేకెళ్ళి అది 70 వెళ్ళిపోతుంది మరి. అది పని చేస్తుంది. ఆ స్పీడ్ మీటర్ పని చేద్దాం చెప్తుంది. పని ఇప్పుడు పని చేస్తుంది. 100కి వెళ్ళిపోయింది ఒక దెబ్బకి. 20లో ఉంది. ఓకే ఫైన్. డెబ్బైకి ఎంత అది ఆల్రెడీ వచ్చేసి 50 40కి వచ్చేసింది. వదిలితే మనం వెళ్ళిపోతాం. నువ్వు వీడి చూడుకో, అది ముందు చూడు. బ్రేక్ కొట్టకపోతే మనం బ్రేక్ అవుతాం. ఆగట్లేదు అసలు బండి. ఇలా రావాల్సిందేవా మనము.
తెలియక వేరే అర్లీ వ్యూ పాయింట్ లాగా అవుతుంది. అడలి వ్యూ పాయింట్ అయ్యే మన పని అడిగి రావాల్సి మనకు ఆ బోట్ రాదు ఘాట్ అది ఘాట్ రోడ్ ఇచ్చింది బోటు. ఆ రోడ్ చివరికి వెళ్తే భయం వేస్తుంది నాకు. ఇక్కడ వాటర్ ఫాల్స్ వర్షం పట్టినప్పుడు వాటర్ అదే వాటర్ ఫాల్స్. నెమలి నెమలి దాదా క్యాష్ నెమలి. దిస్ ఇస్ నెమలి. నెమలి వెళ్ళిపోయింది. ఏదిరా ఎక్కడ వెళ్ళిందిరా? ఓ అక్కడ పద దాదా రా కామ్ ఫాస్ట్. నువ్వు ఇది ఫోన్తో జూమ్ చేయి. తాళం తీసిన బానికి అరవకు సౌండ్ చేయకి వెళ్ళిపోద్ది. వస్తుంది అయ్యి దేవా జూమ్ చేసి తీదేవా. అడ్డకి పెట్టి ఫోను అడ్డ పెట్టి తీదా. అడ్డ పెట్టి జూమ్ చేద్దాన్ని. గైస్ మనమైతే ఇప్పుడు వావ్ నెమలి వెళ్ళిపోయింది. ఏదిరా ఎక్కడ వెళ్ళిందిరా? ఓహో అక్కడ పద అక్కడ పద దాదా రా కామ్ ఫాస్ట్. నువ్వు ఇది ఫోన్తో జూమ్ చేయి. తాళం తీసిన బానికి అరవకు సౌండ్ చేయకి వెళ్ళిపోద్ది. వస్తుంది అయ్యి దేవా జూమ్ చేసి తీదేవా. అడ్డకి పెట్టి ఫోను అడ్డ పెట్టి తీదా. అడ్డ పెట్టి జూమ్ చేద్దాన్ని. గైస్ మనమైతే ఇప్పుడు వావ్ నెమలి వెళ్ళిపోయింది. ఏదిరా ఎక్కడ వెళ్ళిందిరా? ఓహో అక్కడ పద అక్కడ పద ఓరే నెమలి వెళ్ళిపోయిందిరా. అటు వెళ్దామా? నీ దాంట్లో తీసినావా? కనిపించిందా నెమలి? పద నువ్వు బాగానే చూసినావు కదా నెమలని. నేను రోడ్డునే చూస్తాను. పద స్టార్ట్. వదులుతో కొద్దిగా స్టార్ట్ ఏమవుతుంది వాళ్ళకి ముందు తోయి చాలు కొద్దిగా. వెళ్ళిపోయింది లోపల వెళ్ళిపోయింది నెమలి. నెమలికి లిక్కులు చెన్నై ఏది అది తెలియదు. లైఫ్ని ఎంజాయ్ చేయాలి గాయస్. పట్టుకున్నాను రోజులే పోయాక ఎవడ తీసుకుపోయేదే లేదు. కొన్ని కోట్లు సంపాదించిన పోయినప్పుడు ఏం తీసుకుపోడు. వాటి రిస్క్ చేసుకోవద్దు లైఫ్ని అంతే. ఏరా వితౌట్ రిస్క్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఈ ఊరు వచ్చినా అలాగే వెళ్ళిపోయినాం. రైట్ తీసుకోవాలి. మనం లెఫ్ట్ తీసుకుని వెళ్ళాం. గుర్తుందా కొత్త రోడ్డు? నాకు అలాగే చూపించింది. మరి నా తక్కువ గూగుల్ మ్యాప్స్ వల్ల అలాగే వెళ్ళాం. సో గైస్ ఇప్పుడు ఏంటంటే మీకోసం చూపించడం వేరే రూట్ మొత్తం అయితే క్యాప్చర్ చేశాను. యాక్చువల్లీ ఈ రూట్లో రావాలి. మేము ఏంటంటే ఆ గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి వేరే రూట్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈ రూట్ ఆల్మోస్ట్ ఎండకు వచ్చేసాం. చూపిస్తే చూడండి. ఇట్లా వస్తే మనకి ఎటువంటి ఘాట్ రోడ్ ఉండదు, ఎటువంటి ప్రాబ్లం. ఘాట్ రోడ్ ఇదంతా. బట్ ఏంటంటే ఇందాక మేము పడినట్టు అన్ని రాళ్ళు కానీ ఇవన్నీ ఏమి ఉండవు. సింపుల్గా అయితే పైకి రావచ్చు. పొగలేదు పైనే ఉంది పొగ ఎక్కువ, కింద లేదు తక్కువ ఉంది. వచ్చేసినాం కిందకి వచ్చేసినాం. ఆల్మోస్ట్ వీఆర్ రీచ్డ్ డౌన్ పాయింట్. ఓరే నెమలి వెళ్ళిపోయిందిరా. అటు వెళ్దామా? నీ దాంట్లో తీసినావా? కనిపించిందా నెమలి?
కదా నువ్వు బాగానే చూసినావు కదా నెమలని, నేను రోడ్డునే చూస్తున్నాను. స్టార్ట్ వదులుతో కొద్దిగా స్టార్ట్ ఏమవుతుంది వాళ్ళకి ముందు తోయి చాలు కొద్దిగా. వెళ్ళిపోయింది లోపల, వెళ్ళిపోయింది నెమలి. నెమలికి లిక్కులు వచ్చాను లేదు అది తెలిపింది లేదు. లైఫ్ని ఎంజాయ్ చేయాలి గాయస్. పట్టుకున్నాను రోజులే, పోయాక ఎవడ తీసుకుపోయేదే లేదు. కొన్ని కోట్లు సంపాదించిన పోయినప్పుడు ఏం తీసుకుపోడు. బట్ రిస్క్ చేసుకోవద్దు లైఫ్ని, అంతే. ఏరా వితౌట్ రిస్క్ ఎండ్ యువర్ లైఫ్. ఈ ఊరు వచ్చినా అలాగే వెళ్ళిపోయినాం బా. రైట్ తీసుకోవాలి, మనం లెఫ్ట్ తీసుకుని వెళ్ళాం. ఉంటుందా కొత్త రోడ్డు? నాకు అలాగే చూపించింది మరి, నా తక్కువ గూగుల్ మ్యాప్స్ అలాగే వెళ్ళాం. సో గైస్ ఇప్పుడు ఏంటంటే మీకోసం చూపించిన వేరే రూట్ మొత్తం అయితే క్యాప్చర్ చేశాను. యాక్చువల్లీ ఈ రూట్లో రావాలి మేము, ఏంటంటే ఆ గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి వేరే రూట్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈ రూట్ ఆల్మోస్ట్ ఎండకు వచ్చేసాము, చూపిస్తే చూడండి. ఇట్లా వస్తే మనకి ఎటువంటి ఘాట్ రోడ్ ఉండదు, ఎటువంటి ప్రాబ్లం. ఘాట్ రోడ్ ఇదంతా, బట్ ఏంటంటే ఇందాక మేము పడినట్టు అన్ని రాళ్ళు కానీ ఇవన్నీ ఏమి ఉండవు. సింపుల్గా అయితే పైకి రావచ్చు. పొగలేదు పైనే ఉంది పొగ, ఎక్కువ కింద లేదు, తక్కువ ఉంది. వచ్చేసినాం, కిందకి వచ్చేసినాం. ఆల్మోస్ట్ వీఆర్ రీచ్డ్ డౌన్ పాయింట్. ఫ్రెండ్స్ మీరు ట్రెక్కింగ్ చేసినప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తం హిల్లీ రీజన్. ఇక్కడైతే మనకి పాములు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి అండ్ కోతులు కూడా ఉంటాయి. అండ్ అదే కాకుండా మేము వచ్చినప్పుడు అయితే మాకు ఒక నెమలి అనేది కనిపించింది. సో మీరు కూడా ఆ ట్రెక్కింగ్ చేసినప్పుడు పక్కన ఉన్నటువంటి నేచర్ అయితే గమనిస్తూ ఉండండి. మీకు నెమలు కానీ కోతులు కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఇవన్నీ కనిపిస్తాయి. మనకి పిచ్చుకలు అవన్నీ అంతరించిపోతున్నాయి కదా, అవన్నీ మాకు అక్కడ కనిపించినాయి. అండ్ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వ్యూ పాయింట్ పైకి వెళ్ళిన తర్వాత మనం రోడ్డు అనేది డౌన్ చూసామనుకోండి, ఫుల్ కర్వ్స్ ఉండి మనకి లొకేషన్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడ ఫొటోస్ అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అక్కడ ఫోటోషూట్ పెట్టుకుంటే ఇంకా మనకి చాలా అందంగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒరిస్సాలో ఉన్నటువంటి నావాడ వ్యూ పాయింట్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. అండ్ ఇదే కాదు, ఇక్కడ నియర్ బైలో ఒక రాజుగారి ప్యాలెస్ అయితే ఉంటుంది, బిఎన్ ప్యాలెస్ అనేది. సో దాని గురించి కూడా మన ఛానల్లో నేను ఒక వీడియో అయితే చేశాను. అండ్ అదే కాకుండా ఇంకా దగ్గరలో మనకి గండహారతి వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది, ఒరిస్సాలో ద మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్స్ అది. సో దాని గురించి కూడా నేను చాలా వీడియోస్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ అవే కాకుండా ఒరిస్సాలో ఉన్నటువంటి గుద్గుద వాటర్ ఫాల్స్ అనేది ఒకటి ఉంటుంది. సో దానికోసం కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. ఎవరైనా సరే ఒరిస్సా టూరిజం గురించి కానీ లేదంటే మన ఆంధ్ర టూరిజం ఉన్నాయి కదా, హైదరాబాద్ కానీ లేదంటే శ్రీకాకుళం కానీ, ఇట్లా కొన్ని ప్లేసెస్ గురించి అయితే నేను చాలా వీడియోస్ అనేది చేశాను. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి. సో పక్కగా అయితే ఇవి చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.